నీ పూజ ఇంకా కానట్టుంది కదా. సరే నేను పోతున్నా. మళ్ళా టిఫిన్ ఎందుకే? 50 రూపాయలు దండగా మధ్యాహ్నం స్కూల్లో పిల్లలు పెడతారు కదా, గదే తింటది. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, నేను చీర కొనుక్కుంటా, నాకు పైసలు ఇవ్వండి. ఎందుకే? బీరువా నిండా బొచ్చడి చీరలు ఉన్నాయి, కొత్త వినాయాల కట్టని. అలాగే మంచిది తీసుకొని కట్టుకోరాదు. ఇప్పుడు పైసలు ఎందుకు దండగా? సరే నేను పోతున్నా, జాగ్రత్త. వినిపిస్తున్నారు తనం గంగల పోను. ఓ నగలు కొనియాడు, ఓ చీరలు కొనియాడు. అవన్నీ లేవు అని అనుకుంటే కనీసం సుఖపెట్టుడు కూడా అంత సాత కాదు. విని బతుకు. స్వర్గంలో ఉన్నట్టుందిరా. స్వర్గంలో ఉన్నట్టుంది. రేయ్ నువ్వు కూడా ఆవురా. చలో వద్దురా బాయ్, తాగు. తీసుకో. నాన్న గినే ఓలికేంద్రా భయపడేది. తాగు, అంత మంచిగా ఉండాలి, అంత తాగు. రే రాను ఈ సిగరెట్లతో అయితలేదురా. మనకి ఇంకేదన్నా కావాలరా, ఇంకేదన్నా తీసుకుందాం రా. అంతే. చల్, మనం సిగరెట్ తాగడే ఎక్కువ రాబాయ్ అంటే ఇంకా కొత్త అలవాటు నేర్చుకుందామంటారు ఏం రాబాయ్? చల్, నీకేం తెలియదు ఊకోరా. నువ్వు చెప్పురా అలాగే ఏదైనా అవ్వ. చల్ వదిలేసాయి అన్నీ. అరే ఇదివరకు నాకు ఎటు విన్నావురా? కాలేజీ లేదా ఇవాళ? ఉంది నాన్న, పోతా. ఏరా సిగరెట్ తాగినవారా? లేదు నాన్న. అరే బిడ్డ, చిన్నప్పుడు మీ అమ్మ చనిపోతే అల్లారు ముద్దుగా పెంచుకున్నా, నా గుండెల మీద పెంచుకున్నా, నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నా. ఏనాడు నువ్వు అడిగింది కాదనిలే. చూడు, ఒక్క మాట గుర్తుంచుకో. నేను చనిపోతే అగ్గిపట్టే నువ్వు చనిపోతే అగ్గిపెట్టడానికి ఆ పరిస్థితి రానియకు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే నీకంటే ఒక్క క్షణం ముందు నేను ప్రాణాలతో బతకరా. బిడ్డ వద్దురా, సిగరెట్ తాగకు. సారీ నాన్న, తెలిసి తెలియక ఇంకే తప్పు చేయను నాన్న. మళ్ళీ సరే తాగా. నువ్వు బాధపడకు నాన్న. చూడు, ఇంకోసారి ఎప్పుడు ఆ పని చేయకు. సరే ఇంట్లోకి నువ్వు స్కూల్కి పోయేస్తా. రే, అన్నమును కూర వండి పెట్టినా తిను. నీకేదైనా అవసరం పడితే నాకు ఫోన్ చేయి, పైసలు పంపిస్తా. పవన్, మనకి సప్లై సరిపోతలేదు, ఇంకా పెంచాలి మనం. నువ్వు అనుకున్నది ఈజీ కాదు. పోలీసులు నీగా మనం ఎక్కువైంది.
గవర్నమెంట్ కూడా కట్టుదిట్టం చేసింది. మొన్న వచ్చిన పోలీసుని బతికేమి ఏమైందంటే అందరు పోలీసులు ఒక తీరు ఉంటారా? చెర్రాల నుండి చెర్రాలో అదే వాడు ఫోన్ చేసిండు, ఇది ఉంటో ఇచ్చిరాపు. ఏమండి ఏంటిదే నేనే పిల్లలతోటి వర్రి అలసిపోయినా. ఏమండి సపరేట్ అక్కడ తిరిగి పండుకోలే. అట్లుంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఓ బంగారం లేదో చీరలు కొనివా మండు కొనియవాయే, కనీసం మంచం మీద వండుకున్నప్పుడైనా సుఖ పెట్టవాయే. అట్లా నన్ను పెళ్లి చేసుకోకపోయినా అయిపోవు కదా, అటువంటి అన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నా జీవితం ఎందుకు నాశనం చేద్దామని చెప్తున్నావు? నాన్ననే మంచోడైతే నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చేదా? దేవుడా, ఏ ఆడపిల్లకి ఇట్లాంటి పరిస్థితి వచ్చేటట్టు చేయకు స్వామి. మౌనిక ఏంది చెప్పు. నిన్నటి నుంచి గురుగుతాను చీర కావాలని ఆ సెల్ఫ్లో 1000 రూపాయలు పెట్టినా, కొనుక్కోపో. 1000 రూపాయలకి ఏమవుతుందండి? అసలు కొనియద్దని అనుకున్నా, అలా బొచ్చడి చీరలు కొత్తాయి, నువ్వు కట్టుకోకాని ఖరాబ్ అవుతాయి. 1000 రూపాయలు ఇస్తే నాకు కొనుక్కుంటే కొనుక్కోలేకుంటలేదు, నా దగ్గర గవే ఉన్నాయి. పోతున్నా నేను. 1000 రూపాయలకు బ్లౌజే రాదు, చీర ఎడుకోవాలి వస్తుందిగా. వస్తున్నా. హలో, ఎక్కడున్నారా? నీడికి వచ్చినా ఎంతసేపు అవుతుంది? పక్క 20,000 పట్టుకొని వచ్చి మాల్ తీసుకొని పోయి నాతో రా. మేడం ఇక్కడికి ఏమైనా బిజినెస్ మీద వచ్చిరా? అవును. మీ బిజినెస్ లక్షలనే ఉన్నట్టుంది కదా. మీకు కూడా మంచి ఆస్తిపాస్తులు ఉన్నట్టున్నాయి కదా. ఇవా నుండి ఏం లాభం అండి, మనశ్శాంతి లేనప్పుడు ఇంట్లో. ఓహో, నీకు కావాల్సిన మనశ్శాంతిని నేను కొనుక్తా. నీకు ఎప్పుడు ఏ అవసరం పడ్డా ఒక్క ఫోన్ కాల్ కొట్టు అంతే. సరే కానీ తలుపులు నువ్వేస్తావా నేనే కదా? సిగ్గుపడుతున్నట్టున్నావు కదా, నేనే వేస్తా.
జీవితంలో అనుభవించిన సుఖం ఈరోజే అనుభవించినట్టున్నావు కదా. ఏమండి, నాకు రవ్వ నెక్లెస్ చేసుకోవాలని ఉంది, డబ్బులు ఇస్తారా? ఇంత ఆస్తుంది కానీ నీ పైసలతో నువ్వే కొనుక్కోవచ్చు కదా. నా మొగుడు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు, పెద్ద పిసినారోడు. చూడు, నేను కూడా నీ మొగంటే అయితే పని చేసుడు తప్ప పైసలు ఇచ్చుడు లేదు. ఏంది? అవును. ఛీ, నీ మొక్కము నాకు ఇంకొకసారి చూపించకు. నువ్వేంటే కూర్చొని మంది చూసాను ఎప్పుడు. ఇగో ఒక్కదాన్ని ఒక్కడేసారి అనుభవిస్తా. మళ్ళా మళ్ళా చూడు మాట ఇస్తాను. ఇక లేవరా ఫస్ట్. హలో సార్, నేను నీకు స్కూల్ లేదు కదా, నా కాలేజ్ లేదు, ఇద్దరం కలిసి సిద్ధిపడే సినిమా అమ్మా. ఓ అదా నాన్న, ఇలా సండే నీ స్కూల్ ఉండదు, నేను సార్ అంటే వాళ్ళు ఎవరు ఉండరా అని నేనే సార్ అంటున్నా. అయితే నాన్న ఇద్దరం పోదామా నాన్న సినిమాకి? అరే ఇవాళ సండే కదా, నేను ఇంటికానే ఉంటాను. రావా? ఉండు, ఈరోజు వంట మాత్రం నేనే. అరే నువ్వు వంట చేయదు కానీ మరి నేను మెడికల్ షాప్కి మందులు తీసుకోవచ్చా? అవసరం లేదా, మీరు ధైర్యంగా చేయొచ్చు, సూపర్ చేస్తూ ఉంటా నేను. అంకుల్, ఆంటీ సంతాంకులు లేడా? లేడు సంతంకులు. ఇంతకు మీరెవరు? నేను సుదర్శన్ సార్ వాళ్ళ కొడుకుని. డాడీ పార్టీకి రానన్నాడు, అంకుల్ ఒక్కరిని వెళ్ళమన్నాడు. ఓ నువ్వా బాబు, రా కూసుందురా. ఆయన అప్పుడే వేయండు పార్టీకి, కక్కుతి కదా. బాబు ఏం చదువుకుంటాను ఇప్పుడు? డిగ్రీ అండి. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదండి. ఏంది, ఇప్పుడు సిచ్యువేషన్లో ఎవరికైనా ఉంటారు, నీకెందుకు లేరు? ఏమో అండి, లేదు. నువ్వు నన్ను అంటాను విలువకు, మౌనిక అని విలువ. సరే అండి. మళ్ళా అంటే అంటావు? సరే మౌనిక. నీకు కాలేజ్ లేని టైంలో రోజు మా ఇంటికి రా, మర్చిపోకు. సరే మౌనిక. పోయి ఏం చేస్తావు, కొంచెంసేపు కూర్చోవచ్చు కదా. ఏం లేదు, మా డాడీ. సరే అప్పుడప్పుడైతే రా కాలేజ్ లేనప్పుడు. సరే మౌనిక. సరే. వెంకట్, నవీన్ గాడేడా? వాడా సార్? నేనా రిపోర్ట్ వాడిస్తాడా నేను ఇస్తానా? ఏమో సార్, ఆయన ఈ మధ్యలో పెద్ద సార్ లెక్క చేస్తాడు, మాతో కలుతలేడు, ఆయనే రిపోర్ట్ ఇస్తాడో ఏమో మరి తెలియదు. ఏ వెంకట్, శ్రీధర్, శ్రీనగర్ కాలనీ 7 నెంబర్లో గస్తీ చేయండి మీరు. ఎవరికి అనుమానం రావద్దు, అనుమానం వస్తే నాకు కాల్ చేయండి, ఓకేనా? చల్ గో.
మరి రోడ్ నెంబర్ 6 తప్పించుకోపోయింది సార్. ఇంత పక్క ఇన్ఫర్మేషన్ ఎట్లా మిస్ అయ్యారా? ఇంకొకసారి మిస్ చేసిరనుకో 2 ఉద్యోగాలు తీసేస్తా. సార్ చూస్తున్నా మిస్ అయింది సార్. చివరి అవకాశం ఒక్క అవకాశం ఇవ్వండి సార్. రేపు తప్పకుండా పట్టుకొచ్చి నీకు అప్పయిస్తాం సార్. ఏయ్ మోయిన్ గాడు మాలవంతా పంపిండా? పంపిండు పక్కకే పెట్టిన చూసుకో. ఏంది ఇటు వచ్చినావు? కాలేజ్ లేదా ఇవాళ? ఉన్నది కానీ నిన్ను చూడబుద్ధి అయి వచ్చిన. రోజు చూస్తున్నావు కదరా, మళ్ళీ ఏంది కొత్తగా చూసేది? అది నువ్వు చీర కొనుక్కుంటున్నావు కదా, ఇగో పైసలు తెచ్చిన. ఏంది నా కోసం పైసలు తెచ్చినవారా? ఎంత మంచినివిరా నా బంగారు కొండ. ఒక ముద్దేనా? ఇంకేం కావాలరా? గంగ పైసలు ఇచ్చినావు కదా, నువ్వు ఇచ్చిన పైసలతోని చీర కొనుక్కొని ఫస్ట్ నీకే చూపిస్తా, సరేనా? నడు. కూడా అయినా నేను చేసేది కరెక్టా తప్ప? ఎట్లయితే ఎంత ఉన్న చేసుకున్న మూడే నన్ను సుఖ పెడతలేడు. ఇవన్నీ సుఖానికి సుఖం దక్కుతుంది, పైసలు వస్తున్నాయి. ఎట్లయితే ఎంత. పవన్ మనకి సప్లై సరిపోతలేదు, ఇంకా పెంచాలి మనం. నువ్వు అనుకున్నది ఈజీ కాదు. పోలీసులనిగా మనం ఎక్కువైంది, గవర్నమెంట్ కూడా కట్టుదిట్టం చేసింది. మొన్న వచ్చిన పోలీసుని బతికేమి ఏమైందంటే అందరు పోలీసులు ఒక తీరు ఉంటారా? చెర్రాల నుండి చెర్రాలో వాడు ఫోన్ చేసిండు, ఇది ఉంటో ఇచ్చిరాపు. ఏమైంది వాడు ఇంకా వస్తలేడు? ఏమైందిరా, ఎంతసేపు వెయిట్ చేయాలా? అరే మాల్ తీసుకొచ్చాడంటే ఉత్తరం అనుకుంటున్నావారా? ఎంతమంది దాటుకోవాలి ఏం కదా? ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు తెలుసారా? వేడి చేయాలి తప్పది. అనుకుంటున్నా ఏంది అది? మాలి చెప్పురా, చెప్పు. మా ఎక్కడి ఏడ సప్లై చేస్తాను, ఎక్కడి చేస్తాను చెప్పు చెప్పు. ఏమైంది? ఎక్కడ చేసావు? 3 ఎంతమంది ఉన్నారు? చెప్పినా ఏమన్నా? ఏం చెప్పలేదు సార్. ఎంత కొట్టినా పొద్దుచి కొడుతుంటే కూడా ఏం చెప్తలేడు. చెప్పు, ఆ ట్రీట్మెంట్ సరిపోదు వాడు. థ్యాంక్ యూ సార్, అర్థం చేసుకున్నాను. నిన్ను కాదురా, నేను అందరిని అర్థం చేసుకుంటా. ఇప్పటికైనా మీకు మాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సప్లై చేస్తారు, మీరు ఎక్కడెక్కడ సప్లై చేస్తారు, ఎట్లా చేస్తారు, నాకు అది కావాలి. నాకు తెలియదు సార్,
మీరు చెప్పిన వాళ్ళు అంత అబద్ధం చెప్పారు సార్. నాకు ఏం బాధ తెలియదు, నాకు ఏ అనురాధ తెలియదు. ఏం సంబంధం లేదా నీకు? నిజం సార్, నన్ను నమ్మురు సార్. సరే తెలవా నీకు? తెలియదు సార్. చెప్పవా? లేదు సార్. చెప్పవా? తెలియదు సార్. తెలియదు సార్. సార్ చెప్తావా? నాకు తెలియదు సార్. సార్ నన్ను ఇచ్చిపోయారు సార్. నాకు తెలియదు సార్. నిజం సార్. చెప్పవా? తెలియదు సార్. చెప్పవా? సార్ ఈ దండం పెట్టి సార్, నాకు తెలియదు సార్. సార్ చెప్పవా? నాకు తెలియదు సార్. సార్ నాకు తెలియదు సార్. ఇట్లా కూడా చెప్పవా నువ్వు? నాకు తెలియదు సార్. ఇట్లా కూడా చెప్పవా నువ్వు? నాకు తెలియదు. సార్ సార్ అమ్మా సార్ మీకు దండం పెట్టి సార్, ఇచ్చిపెట్టి చెప్పవా? ఎక్కడ చేస్తా మీకు? నాకు తెలియదు సార్. తెలియదు సార్ అమ్మా. ఎంకన్నా వానికి ట్రీట్మెంట్ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సార్ చెప్పరా? సార్ చెప్పు అది సార్. సార్ ఎంకన్నా వీడు ఇట్లా ఎప్పుడు చేరావు? సార్ చెప్పరా? చెప్తావా? కొడుక బెండం పిల్లలకి ఎక్కరా కూడా అయిపోతావు. చెప్తు సార్, మీకు దండం పెట్టి సార్. చెప్పరా? చచ్చిపోయాడు. ప్రాణాలతో బతుకుండాలంటే చెప్పు. నడిచిపెట్టారు చెప్తా. చెప్పు. అనురాధ అక్కడ ఉంది సార్. మొత్తం అదే చేస్తాను సార్. చెప్తా సార్. అంతా ఆ పవిత్రనే చేస్తాను సార్. ఇంక ఇదే కాదు సార్, ఇంకా వేరే వేరే దందాలు చేస్తాను. అమ్మాయితో వ్యాపారం చేస్తాను సార్. సార్ ఎంత చెప్పిన ఇంట్లే సార్. ఇంకా బిజినెస్ ఇంకా పెంచుదామంటాను సార్. నాకు తెలిసింది ఇంతే సార్. ఏ స్టేట్లో చేస్తారా మీరు బిజినెస్? మొత్తం చేరియాల్, సిద్దిపేట, కరీంనగర్ సార్. ఆదిలాబాద్ దాకా మా వాళ్ళు మండలాలు జిల్లాలు కాదురా, స్టేట్లు చెప్పు. ఏ స్టేట్లో చేస్తారు? ఇంకా మహారాష్ట్ర సార్. మాకు మహారాష్ట్ర నుంచి వస్తుంది సార్ మాల్. హైదరాబాద్ నుంచి కూడా వస్తుంది సార్. నాకు గంట తెలుసు సార్. మీ దండం పెడతా సార్, నన్ను ఇచ్చిపెడు సార్. ఏంద్రా బిడ్డ, ఏమైందిరా? ఏం లేదు నాన్న, నిద్ర పడతలేదు. నిద్ర పట్టకపోవడం ఏంద్రా? నువ్వు అనుకో, నేను బాత్రూమ్ పోయిస్తా. లైట్ వేసుకోరా, భయపడతావు. చూసుకోరా, ఈ అన్నం తీసుకోవాలంటే నాకు 20 లక్షలు కావాలి. అవి ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇరవై లక్షల నా దగ్గర ఇక్కడి మీ ఇంట్లో ఉంటాయి కదా, తీసుకురా. మా డాడీ ఏడు. అయితే మీ నాన్న ఒప్పుకోకపోతే చంపి మరీ తీసుకురా. మా నాన్నని చంపడమా? హే, ఈ అందం నీకొద్దా? పైసలు తీసుకురా, మనం ఎక్కడికన్నా వెళ్ళి మంచి హ్యాపీ ఎంజాయ్ చేద్దాం. భగవంతుడు, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు తెచ్చినావు? అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకును ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు వాడిని నేనేమనంటే వాడేమన్నా చేసుకుని తట్టున్నాడు. వాడే ఈ నొద్దులు నా ప్రాణం అనుకున్నా, కానీ ఇప్పుడు నా ప్రాణాన్ని వాని చేతిలో పెడుతున్నా. దేవుడా, ఇక నీ ఇష్టం. నువ్వు చంపుకుంటావు, సాదుకుంటావు.
అరే అరే బిడ్డ లేరా లేరా ఎందుకు వెళ్తాను రా రే జరిగిందంతా నాకు తెలుసురా నువ్వేం తప్పు చేయలేదురా బిడ్డ నువ్వేం తప్పు చేయలేదు ఊకోరా అరే ఏడోకరా నువ్వు ఏం తప్పు చేయలేదురా అరే బిడ్డ నువ్వేం తప్పు చేయలేదు నాకు తెలుసురా నువ్వు తప్పు చేయవని తెలుసురా నాకు అరే ఊకోరా నువ్వే తప్పు చేయలేదురా నా పెంపకం నా ప్రేమ వృధా కాలేదురా వృధా కాలేదురా భగవంతుడు నువ్వు ఉన్నావని నిన్నేమన్నంటే నువ్వేం అగాత్యం చేసుకుంటావని నా భయంరా అరే మీ దోస్తులను అడిగినప్పుడే నాకు తెలిసిందిరా నువ్వు గంజాయి మార్గంలో పోతలేవని చెప్పి కానీ నువ్వు వేరే మార్గంలో పోతున్నావు అని చెప్పిండ్రా అందుకే నా మనసు తట్టుకోలేదురా దాన్నే సర్దిద్దుదాన్ని ఇన్ని రోజులు ఆగిన నా ప్రయాణం ఏంటి సార్ రమ్మని పిలిచారు? సంతు నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి సార్. నీ కాపురాన్ని ఎలా సర్దిద్దుకుంటావో నీ ఇష్టం. ఇంట్లోన్న భార్యకు అన్ని సదుపాయాలు కల్పిస్తేనే పెడదారి పట్టకుంటుంటారు. అంటే సార్ మీరు చెప్పేది నీ భార్య గురించే. ఈ విషయం నాకు ఇంటి దాకా వచ్చింది కాబట్టి నీకు చెప్తున్నా. ఇంకొకసారి నీ భార్య కన్ను నా కొడుకు మీద పడద్దు, జాగ్రత్త. పవిత్ర 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 ఎవరు అసలు నువ్వెవరు? లోపలికి సీదా వచ్చినావు, ముందు బయటికి రాడు. మీ దగ్గర మాలు దొరుకుతున్నారు కదా. మాలేంటిది ఏంది? మాలేదేం లేదు, అట్లా ఇక్కడ ఏం లేవు. ముందు బయటికి రాడు. మాకు పవన్ చెప్పాడు ఏదో మీకు పెద్ద ఢిల్లీ తమని చెప్పేసి అంటే మీరు పెద్ద డీలా కూసో 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 మాట్లాడు. డీలా? అవును. ఏం డీల్? మా పవన్ చెప్పిండా? అవును చెప్పాడు, చెప్తానే వచ్చింది. చూపియమ్మా మాలు. ఇదో మాలు ఎక్కడ చూస్తామా మీకు ఇది? అవన్నీ నీకెందుకు, చూడడానికి వచ్చినావు చూడు. ఏ పవిత్ర, నువ్వు చేయగా దునియా మొత్తం నాశనం అయిపోతుంది, యువత మొత్తం ఖరాబ్ అయిపోతారు, రాష్ట్రం మొత్తం మీ గుప్పిట్టలు తీసుకున్నారు కానీ ఈ మత్తుతోటి. అసలు ఎవరు మీరు? మౌనిక మౌనిక ఏమైంది గంధాలు మరుతున్నావు? ఏం చేస్తున్నావే నువ్వు? నేను విన్నది నిజమేనా? ఏమిన్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చేసి నా నోటితో నేనేం చెప్పాను? ఇంకా సుదర్శన్ సార్ వల్ల కొడుకు మీద మనసు పారేసుకున్నావు నువ్వు. అది నీతో ఎవరన్నా మాట? ఆ సుదర్శన్ సారే చెప్పిండే. ఛీ, నువ్వు నా ఇంట్లో ఉండడానికి ఒక్క క్షణం కూడా నా మనసు ఒప్పుకోదు. నడు, నీ అసలు భూమి మీదే ఉండొద్ది. నువ్వు ఏం కొడుతున్నావు? ఏం పశువులు కొట్టినట్టు కొడుతున్నావు? అది నన్ను మోసం చేసింది సార్. ఏం మోసం చేసినా నిన్ను? నీ ఇంటి గుట్టు బయట పెట్టినప్పుడే నువ్వు మొగనిగా చచ్చిపోయినావు. చేసుకున్నాడు ఆడదాన్ని అన్ని రకాల సుఖపెట్టాలి, అన్ని కోరికలు చంపుకొని ఆడితే ఏడుంటుందిరా. అన్ని రకాల సుఖపెట్టాలి ఆడలను. మనం పైసా సంపాదించడమే ముఖ్యం కాదు. అమ్మ వాడి దగ్గరికి వచ్చినాడు, వాడు బిజినెస్ మ్యాన్ కాదు, ఒక గంజాయి స్మగ్లర్. వాడిని పట్టుకొని 4 అంతే ఇగో నీ చైన్ ఇచ్చాడు. రే ఇప్పటికైనా మన మంచిగా జాగ్రత్తగా చూసుకోను. ఒక డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు, ఆడలను ఎంత మంచిగా చూసినా అంత మంచిగా మనల్ని చూస్తాడు. ఎప్పుడైతే మనం డీలా చేస్తామో వాళ్ళు దయ్యాలు లేక మారుతారు. అర్థమైందా? సరే సార్. కలిసి ఉండరు. మౌనిక, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు, నీకు నచ్చినట్టే మెలుసుకో. నేను కూడా ఉద్యోగాన్ని ఇడికెళ్ళి షిఫ్ట్ చేయించుకుంటా. మనం సంతోషంగా ఉందాం మౌనిక, కలిసి ఉందాం.